వెల్కమ్ టు పుష్ప బ్లాగ్స్ అండి. ఈరోజు మీకు యూకేలో మనకు ఇండియాలో వెజిటబుల్స్ రేట్లు ఎంత తేడా ఉన్నాయో చూపిద్దామని మీకు చిన్న వీడియో చేస్తున్నా. చూడండి, పొటాటోస్ మనకి ఇండియాలో అయితే మనకి ఒంగోలులోనండి, నేను ఒంగోలు నుంచి వచ్చాను కదా అమ్మ ఇంటికి. ఒంగోలులో అయితే 40 రూపీస్ కేజీ. ఇవి 2 కేజీలు తెచ్చాము, 150 రూపీస్ అయింది. నెక్స్ట్ కరివేపాకు చూడండి ఎంత ఉందో. ఇది మేము కూరగాయలు తీసుకున్న తర్వాత కరివేపాకు ఫ్రీగా ఇచ్చేస్తాడు. కొంచెం చూడండి ఎంత ఇచ్చాడో. దీనికి 80 రూపీస్. ఇది చూడండి, ఇది పాలకూర ఒక ప్యాకెట్. అంటే మనకు ఇండియాలో ఒక కట్ట వస్తుంది. ఒక కట్టకి ఇది మనకు కట్ట 10 రూపాయలు వస్తుంది. ఈ ప్యాకెట్లో ఒక కట్ట అంత ఇచ్చాడు. ఇది 120 రూపీస్. ఇది ఇక్కడ బీన్స్ చూడండి, ఇది పావు కేజీ ఉన్నాయి. మనకైతే కేజీ 80, ఇక్కడ పావు కేజీ 95 రూపీస్. ఇది ఈ వంకాయ చూడండి, అక్కడ మనకు ఇండియాలో 20-25 ఉంటుంది ఒంగోలులో, ఇక్కడ 95 రూపీస్. ఇది కాలీఫ్లవర్ చూడండి ఎంత రేట్ ఉందో, అసలు 120 రూపాయలు. ఇది ఇక్కడ మనకైతే 20 రూపీస్కి ఇంత పీసు అంత పీసు ఎంతైనా తీసుకోవచ్చు. రిలయన్స్లో మనం తెచ్చుకునేది ఒంగోలులో 20కి ఇస్తాడు, అక్కడ ఇక్కడ 120 వేసాడు. నెక్స్ట్ క్యాబేజ్ చూడండి, ఇది కేజీ 100 వేసాడు. మనకైతే 30-40కి ఇచ్చేస్తారు కేజీ. ఇది పుదీనా, ఇది కొత్తిమీర. మనకి ఇది 100 వేసాడు, ఇది 100 రూపాయలు వేసాడు. మనకు అక్కడ ఇది 10 రూపీస్కి ఇస్తారు, ఇది 10 రూపీస్కి ఇస్తారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. క్యారెట్ చూడండి, ఇది ఒకటి మటుకు ఇక్కడ కాస్త చీపే ఉంది. 70 రూపీస్ వేసాడు కేజీ. మనకి ఒకసారి అన్ సీజన్లో 70 వేస్తాడు, 80 వేస్తాడు. కాకపోతే వింటర్ సీజన్లో మనకు 25 రూపీస్కి ఇస్తాడు అంతే. ఈ బ్రకోలీ చూడండి, ఇది ఒక పీసు 80 రూపాయలకి ఇచ్చాడు. మనకైతే 30-35కి ఇస్తాడు. పెద్దది, ఇది కూడా కొంచెం డిఫరెన్స్, పెద్ద తేడా లేదు. ఈ నిమ్మకాయలు 5 కాయలకు 100 రూపాయలు వేసాడు. మనకైతే కాస్త అంటే ఇవి కొంచెం పెద్ద సైజు, ఇవి బాగున్నాయి. ఇవి మనకి కొంచెం చిన్న సైజు 50కి డజన్ ఇస్తాడు. ఉల్లాకు చూడండి, ఇది అక్కడ రిలయన్స్లో 20 రూపీస్కి ఇస్తాడు. 20 కానీ వింటర్ సీజన్లో 10 రూపీస్కి ఇస్తాడు. ఇక్కడ 70 రూపీస్ వేసాడు. టమాటాలు చూడండి, ఇవి 6 కలిపి ప్యాక్ చేశాడు. ఇదిగో ఇవి 4, ఇంకొక 2, 6 కలిపి 95 రూపాయలు వేసాడు. అంటే మొత్తం 4 ప్యాకెట్లు. ఇవి కేజీ బాగున్నాయి. మనకైతే కేజీ వింటర్ సీజన్లో 10 రూపీస్కి వస్తాయి. మామూలు అన్ సీజన్లో అయితే 50, 60, 70కి అట్లా వస్తాయి. ఈ కర్డ్ చూడండి, ఇది క్రీమీ కర్డ్, బాగుంది టేస్ట్. ఇది మనదేమో కొంచెం క్రీమీగా ఉండదు. ఇది చూడండి ఇట్లా ఓపెన్ చేసుకోవడం. ఇది పెరుగు, ఇది 1/2 లీటరు 100. ఇది తర్వాత మనకైతేనేమో 1/2 లీటరు 50 రూపీస్కి అట్లా వస్తుంది. ఈ క్యాప్సికమ్ చూడండి, ఇది ఎల్లో, రెడ్, గ్రీన్ వస్తుంది. ఈ మూడిటికి 170 వేస్తాడు. మనకైతే ఎల్లో 100, ఇది 35, ఇది 5 రూపీస్. అంత తేడా చూడండి, అంత ఉన్నది. చూడండి 6 ఉన్నాయి, కాస్త చిన్న సైజు. ఇవి 120 రూపీస్. పెద్ద ఈ వీటికి కూడా మనకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకి ఈ సైజువి మనకు కూడా అంతే, 100కు 4 ఇస్తాడు, ఇక్కడ 6 ఇస్తున్నాడు. కొంచెం తేడా, పెద్ద తేడా ఏం లేదు. చూడండి, ఇవి 90 రూపాయలు, 7 ఉన్నాయి. చామగడ్డలు చూడండి, ఇవి కేజీ మనకైతే 60 వస్తాయి, ఇక్కడ 400 వేసాడు కేజీ. ఇవి మటుకు చాలా తేడా ఉంది. ఇవి పచ్చిమిర్చి చూడండి, ఇవి కేజీ తెచ్చాము. ఈ కేజీకి ఈ మంత్లో తెస్తే 700 వేసాడు కేజీ. మనకైతే 60 రూపీస్, 50 రూపీస్ అట్లే. ఈ పచ్చిమిర్చి చూడండి, ఇవి కేజీకి ఈ మంత్లో తెచ్చాము. ఇవి 700 వేసాడు. మనకైతే 60, 70కి అట్లా వస్తాయి. అన్ సీజన్లో అయితే 20కే కేజీ వచ్చేస్తాయి మనకి, 20-30కే. ఈ లాస్ట్ మంత్ 500 వేసాడు, ఈ మంత్ 700 వేసాడు కేజీ. చూడండి, ఈ కాయలు పెద్ద కారం కూడా లేవు అసలు. ఇవి మటుకు ఈ చామగడ్డలు, ఈ పచ్చిమిర్చి మటుకు బాగా రేటు ఉన్నాయి ఇక్కడ. ఇవి కొనడానికి భయం వేసి నేను కర్రీ ఇండియాలో పూర్తిగా పచ్చిమిర్చి వేసి వండుతా, ఇక్కడ 2-3 వేసి వండాల్సి వస్తుంది. మొత్తం కారం వేసి వండుతున్నాం. మనకి ఈ కేజీ 2 కాయలు 15 రూపాయలకి ఇస్తాడు. ఇక్కడ కేజీ తెచ్చాం, కేజీకి 230 రూపాయలు వేసాడు. సొరకాయ చూడండి, చిన్న సొరకాయ అంతే ఉంది. మనకి రిలయన్స్లో సొరకాయ ఇస్తాడు, అది 20కి 30కే ఇస్తాడు. ఇక్కడ ఒక్క చిన్న సొరకాయ తీసుకున్నాం, రేటు తేలిక గబుక్కుని తీసేసుకున్నాం, 300 వేసాడు. కేజీ దొండకాయలు, 1/2 కేజీ దొండకాయలు 300 వేసాడు. తెలియకుండా తీసేసుకున్నాం. ఇంక ఈసారి నుంచి వద్దు అనుకున్నాం, అంత రేటు. ఈ బెండకాయలు కూడా కేజీ 300 వేసాడు. మనకు 40-50 రూపాయల కేజీ వచ్చేస్తాయి. అందుకని ఈ 3 అవాయిడ్ చేసేసాం. ఒకసారి తెచ్చుకున్నాము,
బజార్ నుంచి. ఈ రేట్లు చూసి ఆ 3 మానేసాం. ఇంకా బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు ఈ 3 మానేసాం. ఇంకా ఇవి పర్లేదు కొంచెం. ఈ చికెన్ మటుకు 300 రూపాయల కేజీ, అది రీజనబుల్గానే ఉంది. చికెను, మటను మనకు ఇండియా రేట్లో ఉన్నాయి. కాకపోతే ఈ కూరగాయల బదులు అవే ఎక్కువ తెచ్చుకోవాలనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు ఇంకా అదే వండుకుంటున్నాం, తక్కువ రేటు కాబట్టి. ఇది చూడండి, ఎగ్స్ ఇవి 15 ఉన్నాయి. 15కి మనకి 100 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ 220 రూపీస్కి ఇస్తున్నారు. ఇది చూడండి, ఇది మ్యాంగో పల్ప్. ఇది చిక్క గుజ్జులాగా ఉంటుంది. మనం మ్యాంగో రసం పిండితే ఎట్లా వస్తుంది గుజ్జుగా, ఆ గుజ్జు తీసి పాలల్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా తాగొచ్చు, లేకపోతే కర్డులో వేసుకొని స్పూన్తో తినేసేయచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. ఒక డబ్బా అయిపోయింది, రెండో డబ్బా కూడా తెచ్చుకున్న, టేస్ట్ బాగుందని. ఇవి వెజిటబుల్స్, మిక్స్డ్ వెజిటబుల్స్, ఇవి ఫ్రోజన్వి. ఇవి తెచ్చుకుంటే ఎంత హాయిగా ఉందంటే మనకి కోసే పని లేకుండా. ఈ మ్యాగీలకి, సేమియా ఉప్మాలకి, కర్రీస్కి అన్నిటికీ బాగుంది. ఇట్లా మిక్స్డ్ వెజిటబుల్స్ కొన్ని ఉడికించినవి. ఇవి తీసి మనం వేడి నీళ్ళు లేయంగానే మెత్తబడిపోతున్నాయి. తీసి డైరెక్ట్ సేమియాలు వేసుకోవచ్చు, మ్యాగీలు వేసేసుకోవచ్చు, కర్రీస్ ఇష్టం మనం దేంట్లో తలుచుకుంటే దాంట్లో వేసుకోవచ్చు. ఈ మోడల్ మటుకు చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా నేను కూడా ఫ్రోజన్లో ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది బాగుందండి, ఈజీగా అయిపోతున్నది. ఇది బెండకాయలు మామూలుగా డైరెక్ట్ తెచ్చుకోకుండా ఈసారి రేట్ ఎక్కువ ఉన్నాయని ఫ్రోజన్లో తెచ్చాము. ఇవి ఉడికించిన బెండకాయలు చూడండి, కొన్ని కూర చేసా బాగుంది. ఇవి ఉడికించిన బెండకాయలు ఫ్రోజన్లో పెట్టారు. నీళ్ళు లేయంగానే మనకు ఉడికించిన దానిలాగా అయిపోతుంది. ఇట్లా ఫ్రై చేస్తే 5 మినిట్స్లో అయిపోతుంది కూర. చూడండి కీమా తెచ్చాము, ఫ్రిడ్జ్లో పెట్టాము, ఐస్ కట్టింది. 1 అవర్ అయింది, ఐస్ అయిపోయింది కీమా. ఇది 1/2 కేజీ 500. మనకు ఇండియాలో సేమ్ రేటే వచ్చేసింది. అక్కడ కూడా 1000 రూపాయలు, ఇక్కడ 1000 రూపాయలే. ఇది మటుకు ఈక్వల్గా ఉంది రేటు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఎక్కువ నాన్ వెజ్ తినేస్తున్నాం వారానికి 2-3 సార్లు. ఇదే ఈజీ కదా, కూరగాయల బదులు సాంబార్ చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం, కర్రీస్ ఏవో ఒకటి. సొరకాయ, బెండకాయలు, బీరకాయలు మటుకు మానేసాం. అన్ని 500 కేజీ. బాస్మతి రైస్ అండి. ఇక్కడ నార్మల్ రైస్ దొరకవు. ఇక్కడ మనకి అన్ని బాస్మతి రైస్, రోజు డైలీ వండుకునేది. ఇది బస్తా 10 కేజీస్. ఇది 1300 పడింది. సేమ్ రేట్ ఉంది. ఇది మనకి ఇక్కడ సేమ్ రేటే ఉంది. అక్కడైతే లూజ్ది అయితే 100 పడుతుంది, మనకు ప్యాకింగ్ అయితే 150 పడుతుంది. ఇది గోధుమ పిండి అండి. ఇది చూడండి, 10 కేజీల బ్యాగ్ తీసుకొచ్చాము. ఎందుకంటే రోజు రాత్రిపూట చపాతీ చేస్తాం కదా. మనకైతే 50 రూపీస్ కేజీ. అక్కడ 50, ఒక్కొక్క కంపెనీ 40 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ 10 కేజీల బ్యాగు 1200కి ఇచ్చాడు. చూడండి, గోధుమ పిండి అంటే మనకి ఇక్కడికి డబుల్ పడింది అన్నట్టు రేటు. ఇది కూడా కొద్దిగా కాస్టే ఉంది. 1200 10 కేజీలు. మనకు అక్కడైతే 600కి వస్తుంది. చూడండి, ఆనియన్స్ కేజీ 65 వేసాడు. ఇక్కడ బాగున్నాయి, కాకపోతే గడ్డలు భలే నున్నగా. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గడ్డలు. మనకు 60కి వస్తాయి. మనకేంటంటే సీజన్లను బట్టి రేట్ వస్తూ ఉంటాయి. మనకు 100 దాకా కూడా పోతాయి. ఇక్కడ అప్పుడు 70 ఉంటుంది. అప్పుడు మనకి సీజన్లో మటుకు 20, 16, 15 దాకా వస్తుంది. వీళ్ళకి పర్మనెంట్ రేటు 70. అంతేనండి. ఈ కూరగాయల రేట్లు మీకు ఈ రేట్లు చూడండి ఎంత తేడా ఉందో చూపిద్దామని చిన్న వీడియో చేశాను. అంతేనండి.